హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది ఏ దానిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, కొంచెం కాజు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి కొంచెం సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చేసుకుందామండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకుందాం గ్రేవీ కోసం. ఇప్పుడు మనము ఒక కళాయి పెట్టేసుకుని కొంచెం నెయ్యి వేసి మనం పన్నీరు చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, దాన్ని అలాగే సిమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలండి. మరి చాలా గట్టిగా వేయించుకుంటే టేస్ట్ రాదండి, ఎందుకంటే అవి ఉడికినా కూడా గట్టిగా ఉంటాయి ముక్కలు. అట్లాగే అవి వేయించేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనము కర్రీ తయారు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇది కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనము గ్రేవీ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసి మనకి కావలసినంత లూజ్గా కొంచెం వాటర్ పోసేసుకుని ఇది అంతా బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి. దీనిలో ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడరు అన్నీ వేసేసుకుని అవి కొంచెం ఉడికేంత వరకు అడుగంటకుండా తిప్పుతూ ఉంచుకోవాలండి. అంతే అండి, ఇది చాలా చాలా బాగుంటుంది. చపాతీ, రైసు, రొట్టె, దేనిలోకైనా, బిర్యానీ అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక 50% ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని అది కూడా కొంచెం బాగా ఉడికిన తర్వాత మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, అవి వేసేసి దగ్గరికి ఉడికిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం కసూరి మేతి వేసేసుకుని దించుకుని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ.